టంటడాయ్ ఆలకించి రాజాకి స్వాగతం. పిల్లలు పెద్దలు అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సరే, ఈరోజు నేను ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఆ కథ వినే ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు. అనగనగా అక్బర్ గారి రాజ్యంలో ఒక పండు ముసలావిడ ఉంది. ఆవిడకి ఒక 70-80 ఇయర్స్ ఉంటాయి. అయితే ఆవిడకి చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక ఏంటంటే చనిపోయే ముందర ఒక్కసారైనా ఆవిడ హజ్కి వెళ్ళాలి, అక్కడున్న దేవుణ్ణి నమస్కరించుకోవాలి అని ఆవిడకి కోరిక. హజ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. హజ్ అంటే ముస్లిమ్స్కి చాలా పవిత్రమైన పుణ్యస్థలం. అంటే ఇప్పుడు మన క్రిస్టియన్స్కి జెరూసలం ఎలాగో, హిందూస్కి కాశీ ఎలాగో, అలాగే ముస్లిమ్స్కి హజ్ అన్నమాట. నాకు తెలుసు పిల్లలు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, ఈ ముస్లిమ్స్ ఏంటి, హిందూస్ ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి అని. అంటే ఏంటో మీకు అర్థం కావట్లేదు కదా. నేను ఈజీగా చెప్తాను. హిందూయిజం అన్నా, క్రిస్టియానిటీ అన్నా, ఇస్లాం అన్నా ఇవన్నీ మతాలు. మతం అంటే ఏంటి? మతం అంటే జస్ట్ దేవుణ్ణి నమ్మడం మాత్రమే కాదు, ఒక జీవన విధానం. అంటే ఏంటి అంటే కొంతమంది గొప్పవాటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఈ రూల్స్ ఫాలో అవుతే ఈ విధంగా బ్రతికితే అందరికీ మంచిది, మనకి మంచిది, అందరికీ మంచిది అని కొన్ని రూల్స్ సెట్ చేశారనమాట. అందరూ ఫాలో అవుతున్నారు. పేరేదైనా విధానం ఒకటే, అందరూ కోరుకునేది అందరికీ మంచి జరగాలి, అంతే. ఓకే, డిస్కషన్ డీప్ అయిపోయింది, కానీ మనం ఇప్పుడు మళ్ళీ తిరిగి కథలోకి వచ్చేద్దాం. కథ ఎంతవరకు చెప్పుకున్నాం? మన ముసలమ్మ హజ్కి వెళ్ళాలని అనుకుంది. అయితే ఆవిడకి వాళ్ళ ఊర్లో ఎవరో ఒక ఫ్యామిలీ హజ్కి వెళ్తున్నారని తెలిసింది. ఇంకా వాళ్ళని బ్రతిలాడుకొని ఎలాగైనా నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను కూడా వస్తాను అని అడుగుతుంది. సరే అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారనమాట. కానీ ఈవిడికి వెళ్ళడానికి దారి ఖర్చులు కానీ అన్నిటికీ చాలా డబ్బు అవసరం అవుతుంది కదా. ఆవిడేమో ముసలి ఆవిడ ఎప్పుడేం సంపాదించలేదు కదా, మరి ఎలాగా అని ఆలోచిస్తే ఆవిడకి పాత బంగారం ఉంటుంది కదా, అది అమ్మేస్తుంది అనమాట. ఆ పాత బంగారం అమ్మేస్తే కొంత డబ్బు వస్తుంది. అది తనకు కావాల్సినంత దానికంటే ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని ఆవిడకి ఎంత దారి ఖర్చులకి వాటికి ఎంత అవసరం అవుతుందో అంత మాత్రం తీసుకుంటుంది. మిగతాది ఎక్కడన్నా దాయాలనుకుంటుంది. సరే, ఇంట్లో పెట్టి తాళం వేసాననుకో, ఆవిడ వెళ్తుందని ఊళ్ళో అందరికీ తెలుసు. అలా తాళం వేసేస్తే దొంగోళ్ళు ఎవరైనా వచ్చి ఎత్తుకెళ్ళిపోతారేమో అని భయపడింది అనమాట. పోనీ తీసుకెళ్ళిపోదామా అంటే ఈవిడ మీద పడిపోతారు దొంగలు, ఎవరికైనా తెలిసిందంటే, అంతే కదా, ఈవిని చంపేసి తీసేసుకుంటారేమో అని భయం. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇంకేం చేద్దాము, ఎక్కడ దాయాలి ఇవి అని ఆలోచించుకుంటుంది. ఆలోచించుకుంటే ఆవిడకి ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే జనరల్గా మనం ఇలాంటి టైంలో ఏం చేస్తాం, మనకు బాగా నమ్మకస్తులు ఎవరైనా ఉంటే, సరే మన చుట్టాలు అలా ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్తాం కదా. సో ఆవిడ కూడా అలాగే చేద్దాం అనుకుంది. కాకపోతే ఆవిడకి చుట్టాల వాళ్ళు ఎవరు ఏం లేరు కదా. అందుకని ఊర్లో ఒక అతను చాలా నమ్మకస్తుడు, నిజాయితీపరుడు అని ఒక అతనికి మంచి పేరుందనమాట. అయితే అతని దగ్గర పెట్టి వెళ్దాము అనుకుని అతను వెళ్ళి అడుగుతుంది, బాబు ఇలాగా నా దగ్గర కొంత డబ్బు ఉంది, అది నేను ఇప్పుడు తీసుకెళ్ళలేను, నేను హజ్కి వెళ్తున్నాను కాబట్టి నీ దగ్గర ఉంచి వెళ్తాను, నువ్వు బాగా నిజాయితీపరుడు అని పేరుంది, నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా అది దాస్తావా నేను వచ్చేంత వరకు అని అడుగుతుంది. అయితే నేను ఒకవేళ కనుక రాలేకపోతే, అంటే ఆవిడ ముసలావిడ కదా, ఏమైనా అవ్వచ్చు, చెప్పలేం కదా. సో నేను ఒకవేళ కనుక రాలేకపోతే అప్పుడు ఆ డబ్బంతా నీకే ఉంచేసుకో అని చెప్తుంది అనమాట. అప్పుడు ఈ నిజాయితీపడు, సరే మా అమ్మగారు వెళ్ళరండి, మీరు జాగ్రత్తగా వెళ్ళరండి, నేను ఉంచుతానులే, జాగ్రత్తగా మీరు వచ్చాక తిరిగిస్తాను అని చెప్తాడు. బాగానే ఉంది కదా అమ్మాయి అనుకొని ఈవిడ అన్నీ సర్దుకొని ఆయనకి ఆ డబ్బులన్నీ ఒక మూట కట్టి, ఆ మూటకి మైనం అంటే వ్యాక్స్తో సీల్ వేసి ఇస్తుంది అనమాట. అంటే ఆ లోపల నుంచి ఏం తీయడానికి ఇక వీలు లేదనమాట, పైన సీల్ వేసేసింది. వ్యాక్స్తో అలా సీల్ వేసి ఇస్తుంది అనమాట ఆయనకి. ఇచ్చి ఇంకా భద్రంగా ఉంటాయిలే అని అనుకొని
బయలుదేరిద్ది, హజ్కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన ఆవిడ ఇక ఎంతకి తిరిగి రాలేదు. కొన్ని రోజులు పోతాయి అలాగా. ఓ 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, 1 సంవత్సరం దాకా అవుతుంది. ఇంకా అయినా కానీ ఆవిడ తిరిగి రావట్లా. రాకపోయేసరికి ఇక ఇతను ఎవరైతే మన నిజాయితీ పరుడు అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనకి ఎవరికైనా ఆశ అనేది సహజంగా పుట్టుద్ది. ఇక మామగారు రారులే అనుకొని ఆయన తీసేసుకుందాం అనుకుంటాడు. ఇక ఆవిడ చెప్పింది కదా, నేను తిరిగి రాకపోతే అవి నీకే అని ఈయన సంతోషపడతాడనమాట. ఇక మామగారు రారనుకుంటా, ఈ డబ్బులన్నీ నాకే అని సంతోషపడతాడనమాట. అయినా ఏం చేయకుండా ఉంటాడు అలా కొన్ని రోజులు. ఎందుకంటే ఊళ్ళో ఆవిడతో పాటు వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు కదా, ఏమో వస్తారేమో ఎవరికి తెలుసు, అందుకని అలాగే ఉంచుతాడనమాట. ఉంచుతాడు. కొద్ది రోజులు పోయాక ఇంకో 6 నెలలు అలా అయ్యాక అప్పుడు సడన్గా ఒకరోజు ముసలమ్మ తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి దారిలో ఇంటికి వచ్చే దారిలో ఇతను కనిపిస్తాడనమాట. కనిపించగానే అడుగుతుంది, బాబు నేను నీ దగ్గర వెళ్ళేటప్పుడు డబ్బులు దాచాను కదా, నేను తిరిగి వచ్చేసాను, నా డబ్బులు నాకు ఇచ్చే అని అడుగుతుంది. అప్పుడు ఇతను సరే మామగారు నేను తెచ్చి మీ ఇంట్లో ఇస్తాను అని అంటాడు. ఆహా, ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టింది చాలదా, నువ్వు మళ్ళీ తీసుకొచ్చి మా ఇంట్లో ఇవ్వాలా, పర్వాలేదు ఇచ్చే అని అంటే నేను ఇప్పుడు బయటకు వచ్చాను కదా, ఉన్నట్టుండి నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి, నేను తీసుకొచ్చానా ఏంటి, ఇంట్లో పెట్టాను, వేరే చోట ఉన్నాయి, అవి వెళ్ళి తీసుకొచ్చి భద్రంగా దాచాను కదా, అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చి మీకు ఇవ్వాలి, సో నేను మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను అని చెప్తాడు. సరే బాబు అలాగా అని ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట ఆ ముసలావిడ. కొద్దిసేపు అయ్యాక ఇతను మన నిజాయితీపరుడు ఒక సంచి మూట తీసుకొచ్చి, అదే డబ్బులు సంచి తీసుకొచ్చి ఆ మామగారికి ఇస్తాడు. ఆవిడిచ్చిన మూట యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది, చక్కగా మైనం పైన కాల్చి కూడా అలాగే ఉంది. ఆవిడిచ్చిన మూటే అది బరువుగా ఉంది. ఇక ఆవిడ అనుకుంటున్నా, అమ్మయ్య మన డబ్బులు మనకి ఇస్తాడు, చాలా మంచోడి ఆయన, నా డబ్బులు నాకు ఇచ్చేసావు అని చెప్పి అతన్ని మెచ్చుకొని వెళ్ళిపోతాడు. తీసేసుకుంటే డబ్బులు మూట తీసేసుకుంటుంది, అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక కవర్ తెరిచి చూస్తుంది. చూసేసరికి అందులో కొన్ని రాగి నాణాలు ఉంటాయి. రాగి నాణాలు ఏంటి, ఇంకా ఈవిడికి షాక్ అనమాట. ఆవిడ పెట్టిందేమో బంగారు నాణాలు, తీరా అందులో చూస్తేనేమో రాగి నాణాలు ఉన్నాయి. ఇదేంటి అసలు కవరు ఎక్కడ ఏమీ అవ్వకుండా పెట్టినట్టే ఉంది, పైన ఏమో టేప్ వేసేసి ఉంది, సీల్ వేసేసి ఉంది, మరి లోపల డబ్బులు ఎలా మారినాయి, నేను పెట్టిందేమో బంగారు నాణాలు, ఇందులో తీరా చూస్తే నేను జీవితాంతా సంపాదించుకున్నంతా ఇందులోనే పెట్టాను, ఇక ఇప్పుడు ఈ డబ్బులతోనే నేను బతకాలి, ఏం చేయాలి అని గబగబా పరిగెత్తుకుంటా ఎవరి దగ్గర అయితే దాచిందో అతని దగ్గరికి వెళ్తుంది. బాబు నేను పెట్టినప్పుడేమో బంగారు నాణాలు, ఇప్పుడు తీరా చూస్తే రాగి నాణాలు ఉన్నాయి, నన్ను అన్యాయం చేయమాక నాన్న, నన్ను మోసం చేయమాక, నేను ఈ డబ్బులతోనే బతకాలి, నా డబ్బులు నాకు ఇచ్చే అని అడుగుతుంది. అప్పుడు అతనే అంటాడు, ఏంటి మామగారు ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు నాకేం తెలుసు మీరు ఏమి ఇచ్చారో, నేను ఆ కవర్ అసలు ఓపెన్ కూడా చేయలేదు, అలాగే లోపల పెట్టాను, ఇప్పుడే మీరు వచ్చాక తీసిచ్చాను, అందులో ఏమున్నాయో నాకు తెలియదు, మీరు బంగారు నాణ్యాలు పెట్టానని అంటున్నారు, నాకు తెలియదు, నేను అసలు ఓపెనే చేయలేదు, అందులో ఏముంటే అవే మీవి, మీరు అనవసరంగా నన్ను సందేహించొద్దు, ఇది అసలు ఏమాత్రం బాగాలేదు అని అంటాడు. ఈ ముసలమ్మకేమో ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు అబద్ధం ఆడుతున్నట్టు, ఆవిడేమో బంగారు నాణాలు పెట్టాను, రాగి నాణాలు వచ్చినాయి అంటుంది, ఇతనేమో అసలు నేను తెరవలేదు, ఎలా మారుతాయి అని అంటున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగింది ఎవరికీ తెలియలేదు. సరే అని చెప్పి ఇంకా ఈ ముసలమ్మ ఏం చేయాలో అర్థం కాక మన అక్బర్ గారి దగ్గరికి వెళ్తుంది. రాజుగారు తీసుకెళ్ళి రాజుగారు ఇదండి సంగతి, ఇలా నేను అతనికి దాయమని ఇచ్చాను, తీరా వచ్చి చూసేసరికి బంగారు నాణాలు కాస్త రాగి నాణాలు అయిపోయినాయి, ఏం జరిగిందో నాకు తెలియట్లేదండి, అతనేమో నాకు తెలియదు అంటున్నాడు, పాపం అతనికేమో మంచి పేరుంది నిజాయితీపరుడని, తీరా ఇక్కడ చూస్తేనేమో ఇలా జరిగింది, ఇప్పుడు నాకు మీరే న్యాయం చెప్పండి, నాకు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు, నాకు చెప్పండి ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు మన అక్బర్ గారు ఆలోచిస్తారు,
ఆయనకి ఏం అర్థం కాదు. ఆయన కూడా ఇలాంటి చిక్కు సమస్యల్ని సాల్వ్ చేసేయడానికి ఆయనకి ఒక స్పెషలిస్ట్ ఉన్నారు కదా ఆయన కోర్టులో, ఎవరు, మన బీర్బల్ గారు. ఇంకా ఆయనకి ఫార్వర్డ్ చేస్తారనమాట. బాబు బీర్బల్ గారు, మీరు చెప్పండి, మీరే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయగలరు, ఇప్పుడు ఇది పరిస్థితి, ఏం చేద్దాం చెప్పండి అని అడిగితే, బీర్బల్ ఆ ముస్లిం తీసుకొచ్చిన మూటని ఒకసారి తీసుకొని అటు ఇటు తిప్పి మొత్తం బాగా పరిశీలించి చూసి, ఈ మూట ఇచ్చేసి వెళ్ళిపోమ్మ, రేపురా అని చెప్తాడు. సరే ఆ ముస్లిం అది ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇతను దాన్ని బాగా చూసేసరికి ఒక విషయం అర్థమవుతుంది. ఇది ఎక్కడో చిరిగి ఉంది, దాన్ని కుట్టినట్టు అనిపిస్తుంది అనమాట అతనికి. కానీ అసలు చాలా కనిపించకుండా బాగా నీట్గా కుట్టేశారు. కానీ ఆయన పట్టి చూశాడు కదా బాగా, అందుకని ఆయనకి అర్థమైంది అనమాట. అలాంటివన్నీ తెలుసుకోవడంలో ఆయన గొప్పవాడైతే కదా, అందుకని ఆయనకి తెలిసిపోయింది. ఓకే, ఇది ఎలాగైనా బయట పెట్టాలని చెప్పి అప్పుడు బీర్బల్ గారు ఏం చేస్తారు, ఆ రోజు నెక్స్ట్ డే ఇలాంటివే కొన్ని సేమ్ అలాంటి కొన్ని క్లాత్ బ్యాగ్స్ రెడీ చేసి, ఆ బ్యాగ్స్ అన్నిట్లో ఏవో రాళ్ళని, చిన్న చిన్న నాణ్యాలని అలాంటివన్నీ వేసేసి నింపేసి ఆ రాజ్యంలో ఉన్న టైలర్స్ అందరినీ పిలిపిస్తాడు. దర్జీలు అంటే టైలర్స్ అనమాట. సో వాళ్ళందరినీ పిలిచి ఆ ఒక్కొక్క బ్యాగ్కి ఒక చిల్లు పెడతాడనమాట. ఓ చిన్న చిల్లులు పెట్టి అన్ని బ్యాగులు నింపేశాడు కదా, ఆ బ్యాగులు అన్నిటికీ చిన్న చిన్న చిల్లులు పెట్టేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇస్తాడు. ఇచ్చి దీనిలో ఈ చిల్లు కనిపించకుండా నాకు కుట్టండి అని తల ఒక బ్యాగ్ ఇస్తాడు. ఇస్తే ఆ దర్జీలందరూ కుట్టేసి తిరిగి ఇచ్చేస్తారనమాట. అందులో ఒక దర్జీని మాత్రం ఉండమని చెప్పి మిగతా వాళ్ళని తిరిగి పంపించేస్తాడు. ఎందుకని ఉండమన్నాడు, ఆ దర్జీ కుట్టిన బ్యాగ్ మాత్రం అస్సలు ఎక్కడ చిరుగు కనిపించకుండా చాలా నీట్గా కుట్టేస్తాడు అనమాట. అంటే ఈయన టైలర్ని పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ టైలర్ని అదిమాయించి అడుగుతాడనమాట, బాబు నువ్వు చెప్పు, నువ్వు ఇలాంటి బ్యాగ్ ఏదైనా ఎప్పుడైనా కుట్టావా అని అంటే, ఫస్ట్ లేదండి అంటే, నువ్వు నిజం చెప్పు, నాకు తెలుసు నువ్వు కుట్టావని, నిజం చెప్పు అని గట్టిగా అడిగేసరికి ఇంకా అతను ఒప్పేసుకుంటాడు. అవును బాబు, ఒక 6 నెలల క్రితం ఇలాంటి బ్యాగ్ ఒకటి ఒక అతను తీసుకొచ్చాడు నా దగ్గరికి, అప్పుడు అది కుట్టాను కనిపించకుండా అని చెప్తాడనమాట. నన్నేం చేయొద్దంటే నీకు ఏ శిక్ష పడకుండా నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం నిజం చెప్పాలి అని చెప్తాడనమాట. ఓకే సరే అండి, అయితే నాకు ఒక విషయం చెప్పు, అతను తీసుకొచ్చినప్పుడు ఆ బ్యాగ్లో గోల్డ్ కాయిన్స్ ఉన్నాయా, అంటే బంగారు నాణ్యాలు ఉన్నాయా లేక రాగి నాణ్యాలు ఉన్నాయా అని అడుగుతాడు. రాగి నాణ్యాలే ఉన్నాయండి అని అంటాడు. ఓహో, రాగి నాణ్యాలే ఉన్నాయా అనుకుంటాడు. ఓకే బాగానే ఉంది, నీకు కుట్టినందుకు అతను ఏమి ఇచ్చాడు అని అడుగుతాడు. ఒక బంగారు నాణ్యం ఇచ్చాడండి అని చెప్తాడు. దొరికిపోయాడు, ఒక బంగారు నాణ్యం ఇచ్చాడు అని చెప్తాడు. ఓకే బాగుంది, నువ్వు చెప్పినంత బాగుంది, అయితే నువ్వు రేపొద్దున ఈ విషయం అంతా రాజుగారి ముందర చెప్పాలి అని చెప్తాడు. ఇంకా అతని దర్జీకేమో బాగా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట, అమ్మో రాజుగారి ముందర చెప్పమంటున్నారు అని. అప్పుడు ఈ బీర్బల్ చెప్తారు, నీకు అసలు ఏ మాత్రం భయం లేదు, నీకు ఏ శిక్ష పడకుండా నేను చూసుకుంటాను, నువ్వు నిజం చెప్పాలి అంతే అని చెప్పి అతను పంపించేస్తారు. ఓకే, నెక్స్ట్ డే ఈ ముస్లమ్మ మళ్ళీ వస్తుంది, రమ్మని చెప్పారు కదా. నెక్స్ట్ డే ముస్లమ్మ వస్తుంది. ఈసారి అతన్ని తీసుకురమ్మని చెప్తారనమాట. ఎవరి దగ్గర అయితే ఈవిడ డబ్బులు దాచెళ్ళిందో అతన్ని తీసుకురమ్మని చెప్తారు. తీసుకొచ్చాడు. అతను రాగానే అక్కడ సభలో ఈ దర్జీ అంటే టైలర్ని చూసి గుర్తుపట్టేస్తాడు కదా. టైలర్ చూసి కంగారు పడతాడు, ఇక్కడ ఏదో మ్యాటర్ తెలిసిపోయినట్టుంది, మన ఇలాగా చేసిన తప్పు తెలిసిపోయినట్టుంది అని చెప్పి అనుకొని, అయినా సరే ఎలాగైనా మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి అనుకొని ఉంటాడనమాట. ఉంటే అప్పుడు బీర్బల్ ఆ దర్జీని అడుగుతాడు, నిన్న నువ్వు నాకు చెప్పిన విషయం ఇప్పుడు మళ్ళీ చెప్పు అంటే, ఇతను ఒకసారి ఎవరైతే డబ్బులు తీసుకొచ్చి కుట్టమన్నారో అతను ఇంకొకసారి చూస్తాడు.
మళ్ళీ బీర్బల్ వంక చూస్తాడు, ముస్లిం వంక చూస్తాడు, అందరి వంక చూస్తాడు. బీర్బల్ చెప్తాడు, నీకు ఏ భయం లేదు, రాజుగారు నువ్వు నిజం చెప్తే నీకు ఎలాంటి శిక్ష వేయరు అని ఇంకోసారి హామీ ఇచ్చేసరికి అప్పుడు నిజం చెప్పేస్తాడు. బాబు, ఇలా ఒక 6 నెలల క్రితం ఈ మనిషి నా దగ్గర ఇలాంటి సంచి ఒకటి తీసుకొచ్చి దానికి ఒక చిన్న చెరువు ఉంది, అది కుట్టమని ఇచ్చాడు. నేను కుట్టేశాను. అందులో ఏమో రాగి నాణ్యాలు ఉన్నాయి. కుట్టినందుకు అతను నాకు ఒక బంగారు నాణ్యం ఇచ్చాడు అని చెప్తాడు. అప్పుడు రాజుగారికి విషయం అర్థమైపోతుంది. అంటే ఇతను అందులో ఉన్న బంగారు నాణ్యాలన్నీ తీసేసుకొని అందులో రాగి నాణ్యాలు నింపేసేసి చిల్లు పెట్టి అందులోంచి బంగారు నాణ్యాలన్నీ తీసేసి అందులో రాగి నాణ్యాలు నింపేసి తిరిగి కుట్టించేసి ఆ ముసలంకి ఇచ్చేసాడు. అది జరిగిన విషయం. ఓకే, కానీ మరి ప్రూఫ్ కావాలి కదా. అతను చెప్పాడు, సరే బాగానే ఉంది. ఒకసారి ఆ ముస్లింకి ఆ బంగారు నాణ్యం ఏదైతే దర్జీకి ఇచ్చాడో అది ఒకసారి చూపించమంటే ఆ ముస్లింకి చూపిస్తాడు. అప్పుడు ఆ ముస్లిమ్మ అందులో, బాబు ఇది నాదే, నేను ఇందులో నా నాణ్యాలు అన్నిటి మీద ఒక గుర్తు పెట్టుకున్నాను, ఇదిగో చూడండి, ఒక గీసినట్టుగా ఒక గుర్తు పెట్టుకుంటుంది అనమాట ఆవిడ. కొన్నే కదా ఉంటాయి కదా ఆవిడ దగ్గర, అందుకని ఆవిడ గుర్తు పెట్టుకుంటుంది. అది చూసి ఇదిగోండి, ఇదిగో నా గుర్తు, ఇది నాదే అని చూపిస్తుంది. దొరికిపోయాడు. ఇంకా అతను ఇంకేం చేయలేక తీసుకెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అంతా వెతుకుతారు అనమాట. వెతికేసరికి అక్కడ ఈ ముస్లింవి మిగతా నాణ్యాలు కూడా దొరుకుతాయి, బంగారు నాణ్యాలు. ఇంకా అతనికి శిక్ష వేసి, నువ్వు నిజాయితీ పడడం అని నీ దగ్గర దాచి వెళ్తే ఇంత పని చేయడం చాలా తప్పు అని అతనికి శిక్ష వేస్తారు రాజుగారు. ఈ ముస్లమ్మకి ఆ రాగి నాణ్యాలతో పాటు బంగారు నాణ్యాలన్నీ అప్పచెప్పి ఆవిడని ఇంటికి పంపించేస్తారు. చూసారా, నిజాయితీ పడు అనుకుంటే ఎంత పని చేశాడో. అందుకే అతనికి తగిన శిక్ష పడింది. మనం ఎప్పుడు ఎవరిని మోసం చేయకూడదు. ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇలాగే అక్బర్ బీర్బల్ స్టోరీస్ ఇంకా చాలా చూడాలనుకుంటే మన ఛానల్లో పాత వీడియోస్ అన్నీ చూడండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించడానికి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో అవన్నీ కమెంట్స్లో చెప్పండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.